పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారికి, గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఈనాడు ప్రధానంగా ఈ కార్యక్రమానికి మాకు పిలిచిన గౌరవనీయులు శాసన మండలికి సంబంధించిన ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత పట్న మహేందర్ రెడ్డి గారితో పాటు ఈ సూజన్ కంపెనీకి సంబంధించిన వ్యవస్థాపక డైరెక్టర్సు, అదేవిధంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, వేదికపై ఆసీనులైన ఇతర పెద్దలతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులకు సోదరిమణులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే ఈ మధ్యలో తెలంగాణ రైజింగ్ 2047 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే ఉద్దేశంతో ఒక లక్ష్యం పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి అడుగులు అనుకున్న అడుగులు వేగవంతంగా వేయాలని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో ఇలాంటి గ్లోబల్ ఫెసిలిటీ సూజన్ ఈ ప్రధానమైన పరిశ్రమకు సంబంధించి ఇక్కడ తయారీలో ఇప్పుడే వారి డైరెక్టర్ సోదరులు మరి మా జయేందర్ గారు కానీ, అదేవిధంగా దీంట్లో పనిచేస్తూ ఉన్న ఈ మెడికేర్లో పనిచేస్తూ ఉన్న అనేక మంది నిష్ణార్థులు దాదాపు 40 నిమిషాల పాటు ముఖ్యమంత్రి గారికి, మా అందరికీ కూడా ఈ అధునాతనమైన టెక్నాలజీకి సంబంధించిన అంశం విషయంలో ఈ తయారీ ఏ విధంగా అవుతుంది, గ్లోబల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, క్వాలిటీ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయని వారు ప్రదర్శించడం జరిగింది. మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో అనేక మంది ఉత్పత్తిదారులు ఎదుర్కొంటా ఉన్న సమస్య సప్లై చైన్కు సంబంధించిన అంశం విషయంలో ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది, ఆ సప్లైకి అనుగుణంగా డిమాండ్ ఉందా, మరి డిమాండ్కు అనుగుణంగా మనం ఏ విధంగా సప్లై చేయాలనే ఉద్దేశంతోనే మరి ఈరోజు ఈ కంపెనీ సూజన్ మెడికల్ కేర్ ఐవీ ఫ్లూయిడ్స్కు సంబంధించిన అంశం విషయంలో గ్లోబల్ స్టాండర్డ్స్కు అనుగుణంగా మరి ఆ టెక్నాలజీతో పాటు ఇక్కడ మెషినరీని కూడా అంతర్జాతీయ స్థాయిలో స్టాండర్డ్స్ ఉన్న మెషినరీని కూడా తీసుకురావటం, మరి ఈ రాష్ట్రానికి సంబంధించి ఉన్న ప్రత్యేకతను ఇంకా ముందంజలో ఉండడానికి చేస్తూ ఉన్న ప్రయత్నం. ఈరోజు మెడికేర్కు సంబంధించి, ఫార్మాకు సంబంధించి, లైఫ్ సైన్సెస్కు సంబంధించిన ఈ ఈకో సిస్టంలో 4 ప్రధానమైన నగరాలు, ఓ ప్రక్కన బాస్టన్ ఉన్నా, శాన్ ఫ్రాన్సిస్కో ఉన్నా, జపాన్ ఉన్నా, 4వ నగరం ప్రపంచంలో ఏది ఉందంటే ఈ ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి హైదరాబాద్ నగరం. మనం దాంట్లో ఆ చిత్రపటంలో మరి సిబిఆర్ఈ ప్రతి సంవత్సరం విడుదల చేసే లిస్టులో 4వ నగరంలో పేర్కొనడం అనేది ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు మనకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ కార్యాచరణలో భాగంగానే ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పరిశ్రమలకు అనుగుణంగా పాలసీ విధానాలు ఉండాలి. ఆ కార్యాచరణ భాగంలోనే ప్రజలందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్న భాగంలో ఒక 2-3 అంశాలు ఈరోజు ఇక్కడ ఉన్న మా మిత్రులకు తెలియజేయాలనుకుంటున్నాం.
2022లో మరి మన రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్కు సంబంధించి ప్రధానంగా లైఫ్ సైన్సెస్కు సంబంధించిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కానీ వారికి సంబంధించిన కార్యాలయాలకు సంబంధించి కానీ 2022 చివరి వరకు 0.06 మిలియన్ స్క్వేర్ ఫీట్లో వారి ఆఫీస్ కార్యాలయాలు కానీ జీసీసీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో మనం ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రభుత్వం కేంద్రీకరించి పనిచేసుకొని పెద్ద పెట్టున ఈరోజు జీసీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేవలం టెక్నాలజీ రంగంలోనే కాక అన్ని రంగాలకు సంబంధించిన జీసీసీస్లో పెద్ద ఎత్తున మనం ప్రోత్సాహం చేయాలని పాలసీ విధానాలు కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒక విశ్వసనీయతను తీసుకొచ్చే ప్రయత్నంలో ముందుకెళ్తే ఈరోజు 2024-25 డిసెంబర్ వరకు 2.4 మిలియన్ స్క్వేర్ ఫీట్ని ఈరోజు మనము రియల్ ఎస్టేట్కు సంబంధించిన వివిధ బిల్డింగ్స్ ద్వారా ఈ లైఫ్ సైన్సెస్కు సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి దోహదపడ్డాయి మరి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో. మనము చూస్తూ ఉంటే ఈరోజు ఎఫ్డిఐ అప్రూవ్డ్, పెద్దలందరికీ తెలుసు, మొత్తము అంతర్జాతీయ స్థాయిలో ఎఫ్డిఐ అప్రూవ్డ్ మన కంపెనీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ లైఫ్ సైన్సెస్లో కానీ ఫార్మా రంగంలో 200 పైచిలుకు మొత్తం భారతదేశంలోనే, అంటే ఇప్పుడు బాస్టన్లో ఉంటాయి, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాయి, జపాన్లో ఉంటాయి. తర్వాత ఎఫ్డిఐ అప్రూవ్డ్ కంపెనీస్ ఎక్కడున్నాయంటే కేవలం హైదరాబాద్లో ఉన్నాయి. ఈ మధ్యలో పెద్ద స్థాయిలో కూడా ఈ కంపెనీస్ని ఏర్పాటు చేసుకోవడానికి చాలా పెద్ద లైఫ్ సైన్సెస్ కంపెనీస్ కూడా ఇక్కడికి రావటం అనేది మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మనమందరం ఈ విధంగా ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థని 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలి, 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలని మన ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో రాబోయే కాలంలో ఏ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి, పరిశ్రమలకు సంబంధించి ఏ విధంగా ప్రోయాక్టివ్ ఇండస్ట్రియల్ పాలసీస్ తీసుకురావాలి, గ్లోబల్ స్టాండర్డ్స్లో ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసుకోవాలి అనే దృక్పథాన్ని ముఖ్యమంత్రి గారు మొన్న 2047 తెలంగాణ రైజింగ్